ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని ప్రశ్నశాస్త్ర ప్రకారం చూద్దామండి. మకర రాశి వారి జ్యోతిష్య బలం మాఘమాస ఘడి ఎట్లా ఉంది ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జ్యోతిష్య బలం మకర రాశి వారి జాతకం ప్రశ్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ఎలా ఉంది చూడు. జానకిరామ్ ధరించిన కార్యం చేసే పనిది, నమ్మిన పనిది, అనుకున్న కోరికది, అడవపడ్డ యోగంది, వ్యాపార బలంది, సంసార బలంది, సంతాన బలంది, కుటుంబ బలంది, చేసే పనిది, బిజినెస్ విషయంది, రాజకీయ విషయంది, పర్సనల్ లైఫ్ది, కళారంగానికి సంబంధించింది చూడు. అలా వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి వారి పేరు మీద. మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారికి ఆదాయం 7 రూపాయలు ఉన్నదండి. ఖర్చు వారి జాతకానికి 11 రూపాయలు ఉన్నది. 4 రూపాయలు నష్టం ఉంటుంది వారి జాతక బలానికి. అని సాయం చేసేది వారికి 7గురు, ఇబ్బంది పెట్టేది మాత్రం 8గురు. ఒకరు ఎక్కువనే ఉంటారు వారి జాతక బలానికి. ఈ గ్రహాలు చూడాలంటే వీరి పేరు మీద 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 6 గ్రహాలు అనుకూలంగా లేవు వీరి పేరు మీద. ముఖ్యంగా శని, ఎల్నాటి శని లాస్ట్ ఘడియలో ఉన్నదండి. 2025వ సంవత్సరం లాస్ట్ ఘడియలో ఉన్నది. లాస్ట్ ఘడియలో మాత్రం వారికి తెస్తే రాజయోగం అన్న తెస్తుంది, లేకుంటే అధాపాతాళానికి అంటే చాలా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి రాశివారు ఖచ్చితంగా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం నవగ్రహ ఆరాధన, శనేశ్వరుని పూజ, అలాగే ఆంజనేయ స్వామి పూజ, కాలభైరవుడి పూజ, అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆ షిరిడి ప్రాంతంలోనే షిరిడి సాయిబాబా షిరిడి అనే మహారాష్ట్రలో షిరిడి అనే గ్రామంలో ఉంటాడండి. అక్కడే శని సింగణాపూర్ అనే ఊరుంటుంది. ఆ శనీశ్వరాలయం కాడపోయి పూజ చేసిన ఫలితం ఉంటుంది. లేదా ఏదైనా దేవాలయంలో మాత్రం వారు శనీశ్వరుని పూజ చేయటం చాలా వరకు మంచిది. శని త్రయోదశి రోజు మాత్రం శనీశ్వరుని మాత్రం ఖచ్చితంగా తైలాభిషేకం చేపించాలి, నువ్వుల దానం చేయాలి, చాలా వరకు మంచిది. ఇంట్లో ఇనుప వస్తువులు ఉంటే మాత్రం విసర్జించాలి. ఇంకోటి వారి జ్యోతిష్యంలో చూడాలంటే ఇతరుల వస్తువుల్ని మాత్రం తీసుకోవద్దు. అలాగే ఇతరుల ధనం మీద దురాశ పెట్టుకోవద్దు. అలాగే ఇతరులు మాకంటే చాలా పెరుగుతులని మాత్రం ఈర్ష్య పెట్టుకోవద్దు. ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి. వీరి గ్రహాలు 3 గ్రహాలు అనుకూలంగా ఏమున్నాయంటే గురుబలం ఒకటి ఉందండి. గురుబలం ఉన్న వలన ఎక్కడ పోయినా వీరు మాట అయితే గెలుస్తారు, పని మాత్రం కాదు. ఎందుకు కాదంటే శనిగ్రహం మంచిగా లేదు వీరి జాతక బలానికి. ఈ లాస్ట్ ఘడియలో ఉన్నది ఎల్నాటి శని. లాస్ట్ ఘడియలో ఉన్నందువలన మాత్రం చాలా వరకు మంచి చేసే అవకాశాలు కూడా ఉంటాయండి. లాస్ట్కు ఒక్కొక్క టైం మాత్రం పుట్టిన ఘడియ మంచిగా లేకుంటే, వారి అంతర్దశ మంచిగా లేకుంటే మాత్రం చెడు చేసే అవకాశం కూడా ఉంటుందండి. కానీ మాత్రం మంగు, పొంగు, కొంగు అనే 3 రకాలు ఉంటుందండి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా 2.5 సంవత్సరాలు వీరికి పొంగిందండి వీరి జాతక బలంలో. గత 7.5 సంవత్సరాల శని లాస్ట్ ఘడియలో ఉంది ఇప్పుడు. అంటే ఈ ఉగాది నుంచి మాత్రం తొలగే అవకాశం ఉంది వారి జాతక బలంలో. అని పోతే ఏదైనా ఒకటి మంచన్న ఒక ఇబ్బంది అన్న పెట్టిపోయే అవకాశం ఉందండి. మంచి జరిగితే పర్వాలేదు, ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా శనేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. శనివారం నియమం ఉండటం మంచిది. వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం మంచిది. అలాగే హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని పూజ చేయడం కూడా మంచిది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వారానికి ఒకసారి నవగ్రహ ఆరాధన చేయడం మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇతర విషయంలో మాత్రం జోక్యం చేసుకోకపోవడం మంచిది. శ్రావణ నక్షత్ర జాతకులు అయితే మాత్రం శుభ ఫలితం ఉంటుంది. ధనిష్ట నక్షత్ర జాతకులకైతే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జ్యోతిష బలం చూడాలంటే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సరి సమాన యోగ బలం ఉంటుందండి. లాభం ఉండదు, నష్టం ఉండదు. వీరి జ్యోతిషంలో వారంలో మాత్రం చూడాలంటే శనివారం అలాగే సోమవారం అనుకూలం అయ్యే అవకాశం ఉంది వీరి పేరు మీద. వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ లాస్ట్ టైంలో ఘడియ మంచిగా ఉంటుందండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తిరస్తూ అయ్యే అవకాశం ఉన్నదండి. గర్భిణీ స్త్రీలకు వారు కోరుకున్న సంతానం అయ్యే అవకాశం ఉంది. ఆ సంతానం నుంచి కలిసి వచ్చే అవకాశం ఉందండి. 35 సంవత్సరాలు దాటిన వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి. గురు మహారదశ షిరిడి సాయిబాబా వచ్చిండు. గురువు అనుకూలత ఉంటే షిరిడి సాయిబాబా, దత్తాత్రేయుడు లేదా మాత్రం రాఘవేంద్ర స్వామి సహకారం ఉంటుంది. అలాగే మనకు దేవతలకి ఆయన గురుడు అధిపతి కాబట్టి ప్రతి దేవుళ్ళ అనుగ్రహం ఉంటుంది వీరి పేరు మీద. అని శనీశ్వరుడు ఆయన చెడువాడు కాదు, కానీ ఆ గ్రహం చెడ్డది కాదు కానీ చాలామంది భయపడతారు శని అనగానే. అయినా కర్మకారకంగా మన కర్మ ఎవరి కర్మ ఎలా తీర్చాలో
దాని గురించి ఆ భగవంతుడు ఆ శనీశ్వరుని పెట్టిండు కాబట్టి అలా ఇబ్బంది పెడతాడే తప్ప పెట్టాలని ఎవరిని పెట్టడు. ధర్మబద్ధంగా నడిచే గ్రహం శని గ్రహం కాబట్టి ఆ శనీశ్వరుని ఆశీర్వాదం తీసుకోవడం, అలాగే శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవడం చాలా వరకు మంచిది. రాశి వారికి విదేశానం ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రక్షణ రంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇంకోటి వీరి పేరు మీద పెద్ద పెద్ద పరిశ్రమ వేత్తలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. డీజిల్, ఆయిల్, అలాగే మాత్రం లిక్కర్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఒక సైడ్ శని ఉన్నదని అంటారు, ఒక సైడ్ ఇవి కలిసి వస్తాయని అనుకుంటున్నారు. కానండి ఈ శని ఉన్నందువలన ఈ శనికి సంబంధించిన వ్యాపారాలు కాబట్టి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వారి జాతక బలంలా. కానీ శని ప్రసన్నం చేసుకుంటే తిరుగుండదండి. కాళభైరవుడిని పూజ చేయాలి, ఈశ్వర అనుగ్రహం తీసుకోవాలి. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం, ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వీరి పేరు మీద ఏ పని చేసినా మాత్రం 1కి 4 సార్లు ఆలోచన చేయాలి. ఈ మకర రాశి వారు మకర పట్టు లాంటి వారండి. పట్టరు, పడితే వదిలిపెట్టరు. నీటిలోని మొసలికి ఎలా బలం ఉంటుందో వీరికి ఒక టైంలో మాత్రం వీరి టైం వచ్చిందనుకో మాత్రం, వీరిది ఆ రోజు అనుకుంటే మాత్రం ఒక పని గురించి పట్టుకున్నారనుకో మాత్రం 100 మంది ఒక సైడ్ అని వీరు ఒక్క సైడ్ ఉండి గెలిచే అవకాశం ఉంటుంది. అలాంటి రాశి స్వభావం ఉందండి వీరికి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఈ మాఘమాసం వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ మాఘమాసం నుంచి మాత్రం చైత్రమాసం వరకు శనీశ్వరుని పూజ చేపించుకోవడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు మంచి యోగాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి. శుభం భూయత్.